అండ్ ముఖ్యంగా అంటే ఏదైనా ఒక మూవీ రిలీజ్ అయినప్పుడు ఓకే అప్రిషియేట్ చేయాలి లేకపోతే ట్వీట్ చేయాలి అనేది ఎక్కడ రూల్ లేదు, కానీ రూల్ లేదు, అది రూల్ లేదు, రూల్ లేదు. కానీ ఎందుకు చర్చ జరుగుతుందంటే నేను అన్నా కదా, చిరంజీవి ప్రతి విషయంలో రెస్పాండ్ అవుతారు. అంటే ఒక రకంగా ఆయన గుడ్నెస్ అనుకోవాలి గారు. చాలా చిన్న చిన్న మూవీస్ కూడా చాలా ఆయన ఏంటంటే ఇండస్ట్రీలో ప్రతి టాలెంట్ ను ప్రోత్సహించాలి. ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, మీకు గుర్తుందో ఉంటుంది. ఆయన ఏదో ఒక సినిమా అంటే తొలినాళ్ళలో నటుడిగా యాక్ట్ చేస్తూ ఏదో ఒక సినిమా ఫంక్షన్కి వెళ్ళారండి. ఆ పైన ఏమో అతిరథ మహారథులు అందరూ ఉండి షీల్డ్ ఇస్తున్నారంట. నాకు ఎప్పుడు ఇలా అవకాశం వస్తుందో, నన్ను ఎవరు ఇలా నటులు నన్ను ఎప్పుడు ఎప్రిషియేట్ చేస్తారో అని అనుకునే వాళ్ళంట. రానే వచ్చిందంట అలాగా. అలాంటి సందర్భం వచ్చినప్పుడు ఒక సందర్భంలో ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు ఇలాంటి అప్పట్లో మహానటులు వాళ్ళు చిరంజీవిని షీల్డ్ ఇచ్చి చిరంజీవి కోసం చెప్తుంటే మనసు పులకించిపోయిందండి. అంటే ఎప్రిషియేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఒక నటుడికి, ప్రోత్సాహం అనేది ఎంత ఇంపార్టెంట్ నాకు అది తెలుసు, ఆ బేసిక్ థింగ్ అని ఆయన అన్నారు. దానికి తగ్గట్టు కానీ చిన్న లేదు పెద్ద అని లేదు, ఒక మంచి పాట అని లేదు, ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ అని లేదు. గతంలో ఆయన పైన తీవ్ర విమర్శలు చేసిన వాళ్ళని కూడా వాళ్ళు ఒక సినిమాలో బాగా నటించారంటే, ఈ మధ్యన ఒక ఇన్సిడెంట్ కూడా అయింది, నటించారంటే వాళ్ళని పిలిచి వాళ్ళకి ఒక శాలువా కప్పి కొందరికి బట్టలు పెడతారు, కొందరికి ఫోన్లు ఇస్తారు, ఏదో అంటారు. ఇట్లా వాళ్ళని ఒక ఎఫిషియెంట్ చేసి బాగా చేశారు, బాగుంది సినిమా అని ఆ తత్వం ఉంది. అంటే ఒక రకమైన రిసీవింగ్ మేనర్ చిరంజీవిలో ఉంది. అందుకు ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఏంటంటే అవి కంపేర్ చేసుకుంటున్నారు. చిరంజీవి ప్రతిదానికి రెస్పాండ్ అవుతారు కదా, బాగుంది అంటారు, ఏదంటారు, వీళ్ళెవరు రెస్పాండ్ అవ్వట్లేదని కంపారిజన్కి కారణం అది మెయిన్. రైట్. అంటే చిరంజీవి గారు అది ఆయన మంచితనం, అది అందరూ రెస్పాండ్ అవ్వాలని రూల్ లేదు ఇంతకు ముందు నేను అన్నట్టుగా. కానీ ఇక్కడ RRR మూవీలో ఇదే రామ్ చరణ్ పక్కన సరసన పక్కన నటించిన జూనియర్ ఎన్టీఆర్, ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అని కూడా పెద్ద జరుగుతోంది కదా టాక్. జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ స్పందించలేదు. అంటే జూనియర్ ఎన్టీఆర్ స్పందించాలని ఉందా? రూల్ లేదని ముందే చెప్పారు. అదే జూనియర్ ఎన్టీఆర్ స్పందించాలని లేదు కదా. జూనియర్ ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ బోత్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్. ఎప్పటికి కూడా వాళ్ళు ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ మనం ఫొటోస్ గట్రా చూస్తుంటాం. వాళ్ళు రే బావా అనే మాట్లాడుకున్నంత క్లోజ్నెస్ వాళ్ళ ఉంది. మన RRR షూటింగ్ విషయంలో చూసాం. అంటే పెద్ద సినిమాకి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు కాబట్టి అది ఒక పెద్ద ఇష్యూ కాదు. నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏమైపోయిందంటే చిరంజీవి గారు ఆయన ప్రతి ఒక్కరిని రిసీవ్ చేసుకుంటారన్న ఆ మోడల్కి మిగతా వాళ్ళు ఎవరు పెద్ద సినిమాలో అద్భుతమైన నటన ప్రదర్శించిన రామ్ చరణ్ విషయంలో ఎవరు స్పందించట్లేదన్న పెయిన్ కారణం అవుతుంది. దాంతో ఈ కంపారిజన్స్ అన్ని రాజమౌళి స్పందించలేదని ఎవరో ఒకరు పెట్టారు సోషల్ మీడియాలో, తర్వాత ఆ హీరో స్పందించలేదన్నారు, కొందరేమో జూనియర్. నేను అదే అంటున్నాను, ఇప్పుడు వాళ్ళు ఎందుకు స్పందించాలి అన్నది ఇక్కడ ఒక చర్చ కూడా. ఇప్పుడు మీరు జూనియర్ ఎన్టీఆర్ కోసం అడిగారు, ఏమో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్కి ఫోన్ చేసి విషెస్ చెప్పారేమో, బాగుందరా అద్భుతంగా చేస్తామని చెప్పారేమో, మేబీ తెలీదు. సరే రేపు మాపు రెస్పాండ్ అవుతారేమో, కానీ ఇంకా జూనియర్ ఎన్టీఆర్ రెస్పాండ్ జరుగుతుంది. సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ. ఇప్పుడు దురంధర్ సూపర్ హిట్ మూవీ, దురంధర్ మూవీ విషయంలో రణ్వీర్ సింగ్ కి ఎవరు అభినందనలు తెలియజేయలేదు, బాగా చేశారని చెప్పి కనీసం ట్వీట్ కూడా చేయలేదు అని నేషనల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కాదు, ఇప్పుడు తెలుగు మీడియాలో కూడా చర్చ జరుగుతుంది. రామ్ చరణ్ విషయంలో ఒక పెద్ద లాంటి సినిమాలో అద్భుతమైన నటన ప్రదర్శించారని దేశం అంతా కోడై కూస్తున్నప్పుడు ఎందుకు ఇండస్ట్రీ ఎవరు మాట్లాడలేదు అనేది ఇట్స్ డిబేటబుల్లే, కాదనట్లేదు, డిబేటబుల్లే. కానీ అది వాళ్ళ విజ్ఞత. రెండోది ఇండస్ట్రీలో ఈ వ్యవహారాలు ఉంటాయి. అంటే ఒకరు గ్రాఫ్ పెరిగితే ఏడ్చే రకాలు కూడా ఉంటారు. మనం రెసిప్రోకల్గా మనం మంచిగా ఉన్నాం కాబట్టి ఎదుటోడు మంచిగా ఉండే మైండ్ సెట్స్ ఉండకూడదు. నాలుగోది ఎందుకు స్పందించాలి అనే క్వశ్చన్ కూడా ఇప్పుడు తలెత్తుతుంది. వాళ్ళు స్పందించకపోతే పెద్ద సినిమా ఫ్లాప్ అయిపోతుందా, స్పందించకపోతే రామ్ చరణ్ నటన అనేది దానికి ఒక ఎప్రిషియేషన్ రాకుండా ఉంటుందన్న చర్చ కూడా జరుగుతుంది. కానీ ఇండస్ట్రీ జరుగుతుంది, ఎందుకు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు అనేది అయితే చర్చ జరుగుతుంది. సోషల్ మీడియాలో అయితే రకరకాల, అంటే దానికి అడ్డు అదుపు ఉండదు కదా. అవును, ఎవరి అభిప్రాయం వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలా చేసిన అభిప్రాయాల్లో ఒకటి, రామ్ చరణ్ చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు, తండ్రికి తగ్గ తనయుడు, అండ్ ఆయన చేసే రోల్స్ కూడా చాలా బాగుంటాయి, ఒక సందేశాత్మక చిత్రాలు ఆయన చేస్తారు, ఒక సందేశం ఇస్తారు అని చెప్పేసి. ఈ సినిమాలో కూడా మీరు చూసారు మూవీ, తన ఊరికి గుర్తింపు అండ్ అంటే ఊరికి పేరు కూడా ఉండదు, వాళ్ళ ఊరికి ఒక ఆ ఊరికి పేరు తీసుకొచ్చారు, గుర్తింపు